హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డెలివరీ బాయ్ రాజశేఖర్ని. సో మనకు హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో డైలీ ఇన్సెంటివ్స్ ఎలా ఉన్నాయి, ఒక రోజు ఎన్ని ఆర్డర్స్ కొట్టాలి, అండ్ నేను రీసెంట్గా ఒక డెలివరీ బాయ్ని అయితే జాయిన్ చేయించానన్నమాట. అతని పేరు రమేష్. అతను కొన్ని ఆర్డర్స్ అయితే కొట్టినన్నమాట. అతను ఎన్ని గంటలు వర్క్ చేస్తాడు, ఎన్ని గంటలు చేస్తే అందులో పెట్రోల్ ఎంత పోయింది, ఆ రోజు ఇన్సెంటివ్ ఎంత వచ్చింది, అసలు ఎల్బీ నగర్లో ఇన్సెంటివ్స్ ఎలా ఉన్నాయి, ఎంతగానో వస్తుంది అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను అన్నమాట. సో నేను గత సంవత్సరంగా జొమాటోలో డెలివరీ బాయ్స్ అయితే జాయిన్ చేపిస్తున్నాను. సో నా తరపున జొమాటోలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎల్బీ నగర్ జోన్ గురించి అయితే చెప్తున్నా. ఎల్బీ నగర్ జోన్ లో ఏంటిదంటే మనకు జాయినింగ్ బోనస్ ఎంత ఉంటుంది అంటే మినిమం 350 ఆర్డర్లు 21 రోజుల్లో కంప్లీట్ కనుక చేస్తే మీకు జొమాటో తరపు నుంచి 3000 రూపాయలు అయితే వస్తుంది. మీరు నా తరపున జాయిన్ అయినందుకు నేను సపరేట్ గా మీరు 350 ఆర్డర్లు ఎప్పుడైతే ఎల్బీ నగర్ జోన్ లో జాయిన్ అయ్యి మీరు కంప్లీట్ చేస్తారో నేను మీకు 1000 రూపీస్ అయితే పంపిస్తానన్నమాట. ఇది మన తరపున జాయిన్ అయిన వాళ్ళకు మాత్రమే. మన తరపున జాయిన్ అవ్వాలంటే మీరు జొమాటో డెలివరీ పార్ట్నర్ యాప్ ని డౌన్లోడ్ చేయకూడదు. ప్లస్ మన వేరే జొమాటోలో వర్క్ చేసి ఏ డెలివరీ బాయ్స్ చేత కూడా మీరు మీ నంబర్ ని రిఫర్ అయితే చేయించకూడదు. ఇలా రిఫర్ చేస్తే గనక నేను మిమ్మల్ని రిఫర్ చేయరాదు, నేను మిమ్మల్ని జాయిన్ చేయరాదు. మీరు ఓన్ గా జాయిన్ అవుతే మాత్రం మీకు జొమాటో తరపు నుంచి వచ్చే 3000 రూపాయలు జాయినింగ్ బోనస్ వస్తుంది, కానీ నేను సపరేట్ గా పంపించే 1000 రూపాయలు అయితే రావన్నమాట. సో నా తరపున వచ్చే 1000 రూపాయలు మిస్ కాకుండా ఉండాలంటే మీరు నా తరపున జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్ కి మీ పేరు, మొబైల్ నంబర్ నాకు వాట్సాప్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు మనం నేను పోయిన వారంలో రమేష్ ని అయితే జాయిన్ చేయించాను. అతని ఎర్నింగ్స్ నే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అన్నమాట. చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మీరు డైలీ, వీక్లీ, మంత్లీ అని ఉంది కదా స్క్రీన్ రికార్డింగ్ లో. ఇక్కడ చూడండి, డైలీ, వీక్లీ, మంత్లీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు 8 ట్రిప్స్ అన్నమాట. మనకు 5 గంటలు అయితే డ్యూటీ ఆన్ చేసిండు. 5 గంటలు ఆన్ చేసి 8 ఆర్డర్లు అయితే కొట్టి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ 8 ఆర్డర్లకు మనకి ఇక్కడ ఆర్డర్ ఎండింగ్ అని ఉంది చూడండి. ఈ ఆర్డర్ ఎండింగ్ పక్కన 320 రూపాయలు అతనికి ఆర్డర్లు డెలివరీ చేయడం ద్వారా వచ్చినాయి అన్నమాట. ఈ సర్జ్ పే అంటే మనకు కొన్ని ఆర్డర్లు ఇట్లా డెలివరీ చేస్తుంటే 5 రూపీస్, 10 రూపీస్ ఇట్లా యాడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ 67 రూపాయలు మనకు ఆ ఆర్డర్ల మీద వచ్చే సర్జ్ పే అన్నమాట. 320 రూపాయలేమో ఆర్డర్లు కొట్టడం ద్వారా వచ్చినాయి. ఈ 67 రూపాయలేమో మన సర్జ్ అన్నమాట, ఎక్స్ట్రా అమౌంట్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇతను 8 ఆర్డర్లు కొట్టడం వల్ల మొత్తం 388 రూపాయలు అయితే సంపాదించిండు 5 గంటలు డ్యూటీ చేయడం ద్వారా. అయితే ఈ బ్రదర్ చేసిన మిస్టేక్ ఏంటిదంటే అతనికి ఇన్సెంటివ్ అయితే రాలే. ఇన్సెంటివ్ ఎందుకు రాలేదంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఫ్రైడే డిన్నర్ ఫ్లెక్సీ 150 రూపీస్ అని ఉంది చూడండి. ఈ 150 రూపాయలు ఎక్స్ట్రా రావాలి అతనికి. ఈ 150 రూపాయలు ఎందుకు ఎక్స్ట్రా రాలేదంటే అతను ఒక టైం, ఇప్పుడు ఈ 150 రూపాయలు రావాలంటే మనకి ఇక్కడ టైం ఉంటుంది. ఇక టైం చూపెడుతున్నా చూడండి, 7 to 12 ఈ టైమింగ్ ఉంది కదా. ఈ 7 to 12 అనే టైమింగ్ మెయింటైన్ చేయాలి. అయితే ఈ టైమింగ్ మెయింటైన్ చేసి మనం మినిమం 9 ఆర్డర్లు ఇక్కడ చూసారు కదండి, 9 ఆర్డర్లు కొడితే గనక ఈ 150 రూపాయలు మనకి ఎక్స్ట్రా వస్తాయి. అతను 8 ఆర్డర్లే కొట్టిండు. 8 ఆర్డర్లు కొట్టడం వల్ల ఈ 150 రూపాయలు రాలేదన్నమాట. మళ్ళా 7 ఆర్డర్లు కొడితే 100 రూపాయలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే అతను టైం మెయింటైన్ చేయకపోవడం వల్ల ఏం జరిగిందంటే ఈ ఇన్సెంటివ్ అయితే పోగొట్టుకున్నా అనమాట. ఇందులో కండిషన్స్ అయితే ఉంటాయి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు సింపుల్ గా. ఇప్పుడు నేను మీకు సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ అతను 388 రూపాయలు 8 ఆర్డర్లు కొట్టడం ద్వారా వచ్చినాయి అన్నమాట. అతను టైం కూడా మెయింటైన్ చేసేది ఉంటే దీనికి ఒక 150 రూపాయలు యాడ్ అయ్యేది. డిన్నర్ ఫ్లెక్సీ అంటే అర్థం ఏంటంటే రాత్రి 7 నుంచి 12 గంటల వరకు టైమింగ్స్ ఉంటాయి. ఆ టైం మెయింటైన్ చేస్తే మనకు 150 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అతనికి ఈ 150 రూపాయలు అయితే యాడ్ అవ్వలేదు అన్నమాట. ఇప్పుడు ఆ 150 కూడా యాడ్ అయింది అనుకోండి, మనకు అతనికి ఎర్నింగ్ ఎంత అవుతుంది? ఇప్పుడు ఈ 150 రూపాయలు ప్లస్ 388 అంటే 538 రూపాయలు అతను 8 ఆర్డర్లు డెలివరీ చేయడం ద్వారా అతను సంపాదించినమాట. అతనికి 538 రూపాయలు సంపాదించడంతో అతనికి పెట్రోల్ ఆ రోజు 8 ఆర్డర్లు కొట్టడం ద్వారా 80 కిలోమీటర్లు అయితే తిరిగిండన్నమాట. ఈ 80 కిలోమీటర్లు తిరగడం వల్ల అతనికి పెట్రోల్ దగ్గర 150 రూపాయలు అయితే వచ్చింది. అంటే అతనికి పెట్రోల్ పోను 388 రూపాయలు అతని ఎర్నింగ్స్ అతనికి మిగలాలి. కాకపోతే ఇన్సెంటివ్ పోవడం వల్ల ఈ 150 రూపాయలు కూడా ఎక్స్ట్రా మైనస్ పడ్డది. అతనికి 238 రూపీస్ అయితే మిగిలినాయి అన్నమాట. సో మీరు కూడా ఎవరైనా ఎల్బీ నగర్ అనే కాదు, హైదరాబాద్ లో మీరు ఎక్కడ జాయిన్ అయినా కూడా మీరు ఒక ఇన్సెంటివ్ రావాలంటే ఆ టైమింగ్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి.
ఆ టైమింగ్స్ ఏంటనేది ఇప్పుడు నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా. ఓకే, ఇప్పుడు అతనికి డైలీ ఇన్సెంటివ్ 150 రూపాయలు అయితే పోయింది. ఓకే, ఇప్పుడు ఈ 150 రూపాయలు రావాలంటే నేను ఏం చేయాలో చెప్తా. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటిదంటే 19th జూలై, ఇది 19th జూలై రోజు ఇన్సెంటివ్ అన్నమాట. ఫ్రైడే రోజు డిన్నర్ ఫ్లెక్సీ. ఓకే, 150 రూపాయలు అని రాసింది కదా. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇన్సెంటివ్ టైప్స్ మనకు రెండు రకాల ఇన్సెంటివ్ ఉంది. ఒకటి 100 రూపాయలు, ఒకటి 150 రూపాయలు. 100 రూపాయలు రావాలంటే మనకు 7 to 12 3 గిగ్స్ అయితే బుక్ ఉండాలి. 3 గిగ్స్ అంటే ఏంటిదంటే టైమింగ్స్ అన్నమాట. ఇప్పుడు 7 to 8 ఒక గిగ్ ఉంటుంది, 8 to 10 ఇంకో గిగ్ ఉంటుంది, 9 to 10 ఇంకో గిగ్ ఉంటుంది. ఇట్లా 3 గిగ్స్ అని అంటారు వీటిని టైమింగ్స్. ఈ టైమింగ్స్ 3 గిగ్స్ అయితే బుక్ అయి ఉండాలి. ఇది గిగ్స్ అన్నమాట. 3 గిగ్స్ బుక్ అయ్యి 7 ఆర్డర్లు కొట్టేది ఉంటే ఈ 100 రూపాయలు అయితే ఇన్సెంటివ్ యాడ్ అవుతుంది. ఒకవేళ అంతకన్నా ఎక్కువ 4 గిగ్స్ బుక్ అయ్యి 9 ఆర్డర్లు కనుక కొట్టుంటే 150 రూపాయలు వస్తుంది. ఓకేనా, ఇది 150 రూపాయలు రావాలంటే మీరు కొట్టాల్సిన ఆర్డర్లు ప్లస్ టైమింగ్స్ ఇది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ మనకు ఇక్కడ వ్యాలిడ్ డ్యూరింగ్ అని ఉంది చూడండి. ఇవి సాయంత్రం 6 నుంచి రేపొద్దున 4 గంటల వరకు కొట్టిన ఆర్డర్లు మాత్రమే కౌంట్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు సాయంత్రం అంటే ఈరోజు సాయంత్రం అంటే 6 లోపల 6 ముందు కొడతాం కదా, ఆ కొట్టిన ఆర్డర్లు అయితే కౌంట్ కావు. సాయంత్రం 6 తర్వాత కొట్టిన ఆర్డర్లు మాత్రమే కౌంట్ అవుతాయి అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. నాట్ మోర్ దెన్ 1 ఆర్డర్ డినైల్ అని ఉంది. అంటే దీని అర్థం ఏంటిదంటే మనం ఆర్డర్లు పడుతూ ఉంటాయి కదా, ప్రతి ఆర్డర్ డెలివర్ చేయాలి. ఏ ఒక్క ఆర్డర్ కూడా క్యాన్సిల్ చేయకూడదు అనమాట. క్యాన్సిల్ చేయకూడదు, నేను పోను, నేను రిజెక్ట్ ఎవడతా, ఇటువంటి ఆప్షన్స్ అయితే మనం తీసుకోవద్దు అనమాట. దీని అర్థం అదే. నాట్ మోర్ దెన్ 1 ఆర్డర్ డినైల్ అంటే మీరు ప్రతి ఒక్క ఆర్డర్ డెలివర్ చేయాలి. ఒకవేళ మీరు డినైల్ చేస్తే ఈ 150 రూపాయలు పోతుంది అన్నమాట. ఇన్సెంటివ్ రాదు, ఓన్లీ మనం చేసిన డబ్బులు మాత్రమే వస్తాయి. ఈ 150 రూపాయలు రావు. ఇది ఒక కండిషన్. నెక్స్ట్ ఇక్కడ నాట్ మోర్ దెన్ 0 ఆర్డర్ క్యాన్సిలేషన్ అంటే మీ ద్వారా ఆర్డర్ క్యాన్సిల్ అవ్వకూడదు. అంటే ఆర్డర్ పికప్ చేసుకొని కస్టమర్ దగ్గరికి వెళ్ళి అక్కడికి ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తాడని చెప్పి మీరే కావాలని డెలివరీ కొట్టుడు, ఇట్లా మీ తరపున ఎటువంటి మిస్టేక్స్ అయితే అస్సలు ఉండకూడదు అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. మీ తరపున ఆర్డర్ అనేది క్యాన్సిల్ అవ్వకూడదు. కస్టమర్ ద్వారా, రెస్టారెంట్ ద్వారా క్యాన్సిల్ అయినా నో ప్రాబ్లం, కానీ మీ ద్వారా ఆర్డర్ మాత్రం క్యాన్సిల్ అవ్వకూడదు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నాట్ మోర్ దెన్ 1 ఇన్కంప్లీట్ గిగ్స్ డ్యూరింగ్ డిన్నర్ టైంలో ఒక్క గిగ్ కంటే ఎక్కువ ఇన్కంప్లీట్ కాకూడదు. ఇప్పుడు మీకు చెప్పిన గిగ్స్ 7 to 8 ఒకటి, 8 to 10 ఒకటి, 10 to 11 ఇట్లా 3 గిగ్స్ అని చెప్పిన కదా. ఈ గిగ్స్ మీరు బుక్ చేస్తారు. బుక్ చేసిన తర్వాత మీరు డ్యూటీ ఒక 15 నిమిషాలు 20 నిమిషాల కంటే ఎక్కువ తీసుకుని అనుకోండి టైము. అట్లా తీసుకోవడం వల్ల అది ఇన్కంప్లీట్ కిందకి వస్తుంది. ఇన్కంప్లీట్ కిందకి రావడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ ఈ 150 రూపాయలు అయితే తీసేస్తాడు. ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఇందులో మీరు ఏ కండిషన్స్ పోగొట్టినా కూడా, ఓకేనా, ఇందులో ఏ కండిషన్స్ పోయినా కూడా మీకే ఇన్సెంటివ్ అనేది తీసేస్తాడు అన్నమాట. మీకు ఇన్సెంటివ్ రావాలంటే ఇక్కడ ఉన్న కండిషన్స్ ప్రతి ఒక్కటి మీరు ఫాలో అయితే 100% మీకు డైలీ ఇన్సెంటివ్ మీకు 150 రూపాయలు అయితే వస్తుంది అన్నమాట. 150 రూపాయలు ఓన్లీ డిన్నర్ ఇన్సెంటివే. ఓకేనా, నెక్స్ట్ మీరు ఇన్సెంటివ్ రావాలంటే ఇక్కడ చూసుకోండి. లాగిన్ ఫర్ మోర్ దెన్ 3 hours 30 minutes ఆన్ 19th జూలై 7 to 12 అని ఉంది. 7 to 12 మీరు మినిమం 3.5 గంటలు డ్యూటీ ఆన్ చేసి ఉండాలని ఇక్కడ ఇంకో కండిషన్ అన్నమాట. సో ఈ కండిషన్స్ అన్ని మనం ఫాలో అయినామనుకోండి, మనకు ఈ 150 రూపాయలు అయితే సాయంత్రం 7 గంటలకు డ్యూటీ ఆన్ చేసి 12 గంటల వరకు ఒక 8 ఆర్డర్ల నుంచి 10 ఆర్డర్ల వరకు కొడితే మనకు దగ్గర 400 నుంచి 600 వరకు పెట్రోల్ ఓన్ అయితే మిగులుతాయి అన్నమాట. ఇప్పుడు మీకు ఎర్నింగ్స్ చాలా క్లారిటీగా చూపెట్టిన అతనికి 380 రూపీస్ ఇక్కడ వచ్చాయి చూడండి. 380 రూపీస్ వచ్చాయన్నమాట. అయితే ఇన్సెంటివ్ అతను టైమింగ్ మెయింటైన్ చేయకపోవడం వల్ల అతనికి 150 రూపాయలు అయితే లాస్ అయింది. మీకు కరెక్ట్ గా చెప్పాలంటే 540 రూపాయలు అయితే ఆ డెలివరీ బాయ్ రమేష్ అయితే సంపాదించినన్నమాట. సో మీరు కూడా ఇన్సెంటివ్స్ అనేది పోగొట్టుకోకుండా ఉండాలంటే ఇక్కడ కండిషన్స్ ఏమున్నాయో ఆ కండిషన్స్ ప్రకారం మీరు ఫాలో అయితే ఈ ఇన్సెంటివ్ వస్తుంది. ఈ ఇన్సెంటివ్ మీకు పెట్రోల్ డబ్బులు అయినా మీరు చేసిన డబ్బులు అనేవి పూర్తిగా మిగులుతాయి అన్నమాట. ఓకేనా, దీన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మీకు డైలీ ఇన్సెంటివ్ రావాలంటే దీన్ని ఫాలో అవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రైట్, థ్యాంక్ యూ.